హాయ్ గైస్, చలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. చలో ఇప్పుడైతే మనం గేమ్ మోడ్ ఆన్ చేద్దాం. ఎక్కడ ఉంది గేమ్ మోడ్? ఓకే. చలో గైస్, ఫైనల్లీ కమ్ బ్యాక్ కోసం నేనైతే వెయిట్ చేస్తాను. లిటరల్లీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను. మీరందరూ ఆడేసుకుంటున్నారు ఆల్రెడీ. గిల్ అప్డేట్ ఈరోజు నైట్కి, సారీ రేపు మార్నింగ్ కల్లా అయిపోద్ది. ఫైనల్లీ మన గిల్డ్ పొజిషన్ చూడండి ఎక్కడ ఉంది. లెవెల్ 5 అంట. నేనే షాక్లో ఉన్నా, కానీ తప్పదు. ఆనర్స్ చూడండి అయ్యా, లిటరల్లీ 4 ఆనర్స్ వచ్చాయి. 4 times 17 47 8 88. నెక్స్ట్ ఈసారి స్టేట్ లెవెల్లో పెట్టడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నా గైస్. మీరు ఏమంటారో కొద్దిగా కామెంట్ చేయండి. అయిద్దా అవదా కొద్దిగా ఒక మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేయాలంటే ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మన గిల్ నెంబర్స్ 39 నెంబర్స్ ఉన్నారా లిటరల్లీ. 2 lakhs దగ్గరలో ఉన్నాడు బక్కి. తోపులు అయిపోయారు. వారియర్కి సెలవు వచ్చింది. ఇట్స్ టైం. వెళ్ళండి, వారియర్ ఉన్నాడేగా, ఈ బ్రోకి ఇచ్చేద్దాం. బ్రో ఒకసారి చూపించి, బ్రో ఎక్కడను ఎక్కడ ఉన్నాడు? వెళ్ళాడుగా. ఈ బ్రోనే ఏంటి మన గిల్లని లెవెల్ 5లో ఉంచింది, లేదంటే ఎప్పుడు ఉంచడం కాదు. యూనిక్నెస్ అనేది లేదు, సో నేను దానివల్ల తీసేద్దాం అనుకుంటున్నా. సారీ బ్రో, ఏమనుకోలేదు. ఓకే, ఇంకా చూడొచ్చు మ్యాక్సిమం ఇంకా అందరూ 4 నెంబర్స్తో 3 నెంబర్స్ తప్పించి మిగతా అందరూ 10,000 పైన వాళ్ళే. యూనిక్నెస్ లేదు. ఇలా కూడా ఆడట్లేదు, అకౌంట్ ఎవరో ఆడుతున్నారంట. ఇవన్నీ తీసేసా. స్పైడీ. నెక్స్ట్ హల్క్ బాయ్ చూద్దాం, మరి పేరు మారుస్తాడో మారాడో. నీకు పేరు 30 days అంట. ఏమైందిరా? పండుగ ఫ్రైడే పృథ్వీ. ఓకే, వీళ్ళు వారు కూడా ఏం లేదు గైస్, మొత్తం డొల్లా. ఎంత తేడా ఉందో చూడండి. ఒంటరి పోరాటం చేయడం వల్ల అది కూడా అన్ని ఆనర్లు వచ్చాయి. ఆర్బీజీ తోపులే అంత ఏదో అక్కడ ఆడుతున్నాను. చూడొచ్చు కూడా హిస్టరీలో అంతేం లేదు. ఈరోజు ఇటు చూసుకుని డేట్ కూడా కావాలి. చెప్పా కదా కంబ్యాక్ ఇద్దామని. అది వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ ఈసారి గిల్డ్ని స్టేట్ లెవెల్లో పెడదాం అనుకుంటున్నాను గైస్. చూడొచ్చు ఈరోజు డేట్ కూడా. సెట్టింగ్స్ ఇక్కడ ఉంది. ఎయిట్. మొన్న రీసెంట్గానే అప్డేట్ అయినట్టు ఉంది గిల్డ్. ఫుల్గానే ఉంది మాది. ఆడుతున్నాను. అసలు సేవ్ చేసిన మ్యాచ్ 2 ఉన్నాయి అప్లోడ్ చేయడానికి. థానస్తో ఒక స్క్రీన్ షాట్. అయ్యోర్ సోల్డా నో, ఎక్కడన్నా సేవ్ చేసి అప్డేట్కి పోతాయి ఏంటి నాకు తెలిసి. ఎక్కడ ఉన్నాయి? ఇది మన రిటర్న్ ఫ్లాగ్. నెక్స్ట్ ఇదా అవైలబుల్. ఇది డౌన్లోడ్ చేయాలి. అప్పుడు ఇంకేముంది అప్డేట్ ఏం లేదు గైస్. తీసేసుకున్నాం. ఓ
వెళ్తే వచ్చిద్దంట. వెళ్ళిపోతా. లెజెండ్ అంటే ఇంకొకటి వచ్చింది, గైడ్ చెబుతాం కానీ లిస్ట్లో 49 నెంబర్స్ ఇప్పుడయ్యారు. ఎంతమంది నాకు తెలియకుండా. డిఎంఎన్ ధీరజ్ బ్రో, అబ్బో బ్రో హార్ట్ టెంపర్లు అందుకే తీసేసా. థానోస్ ది లెజెండ్, జాన్ బ్యాటిల్ బీ ది లెజెండ్. ఈ ఐడియా అసలు చాలా యూనిక్గా క్రియేట్ చేశాను గైస్ నేనైతే. లిటరల్లీ చెప్పాలంటే చూడ నీ 100 అంటే అప్పటి వరకు ఈ 10 వరకు 10 కనిపించాయి కదా. 1 2 3 4 5 6 7 8 9 10 తర్వాత దాచా. ఇప్పుడు 10 చూపించాయి ఎన్నాడిన, ఇన్ని చూపిస్తుంది. మనం చూద్దామని బోయాబాస్ ఒకటి తీసాం. సీజన్ బోయాబాస్ ఇప్పటి నుంచి ఆడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 year. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 2 years. 1 2 3 ఇది ఫేక్, నేను నమ్మను. పైన కూడా ఉన్నాయా? అయితే ఓకే. నేను షాక్ అయిపోయా ఒకేసారి. ఇవి మనకు వచ్చిన సర్వర్ మాస్టర్ కల్లా సీరియస్లో వెళ్ళాను ఒకసారి. అది ఎలాగెలా నాకు తెలియదు. చూసారా రమ్మంటారు, ఇల్లు ఆడేసుకుంటున్నారు. అందుకే కాదు నేను రాను ఆన్లైన్లోకి. చూసారుగా మీరే ఇప్పుడు లైవ్లో వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు రిక్వెస్ట్ పెట్టా. చూసారు కదా మీరు. అందుకే నేను రాను గాయస్ ఆఫ్లైన్లోకి, నేను వెళ్ళిపోతున్నా గాయస్. బాయ్. మీ యూట్యూబ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏమి. చూడండి కావాల్సి యూట్యూబ్ కూడా అసలు కట్ చూడండి ఇన్స్టాల్ చేసినట్టు వచ్చింది. అసలు ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు నుంచో ఉంది నా ఫోన్లో. డ్రాఫ్ట్లో చూడండి 12 ఉన్నాయంట. 2/8/24 అంటే అబ్బో అక్టోబర్ నవంబర్ ఇది ఏమంత్ చూద్దాం. ఇది డిసెంబర్ అంటే 3-4 months నుంచి వదిలేసా. చెప్తున్నారు ఇదిగోండి. అప్పుడు ఎప్పుడో సేవ్ చేసే మ్యాచ్లో ఆడదామని. యూట్యూబ్ చూపిద్దాం. యూట్యూబ్ షీల్డ్ లెజెండ్స్, షీల్డ్ లెజెండ్స్ సబ్స్క్రైబ్ చేసాం ఆల్రెడీ. 44 సబ్స్క్రైబర్స్, 44 వీడియోస్ అంట. మామూలుగా చెప్తా. నేషనల్ గేమే 2 months అకౌంట్ 1 year అగో. అరే అప్పుడే 1 year అయిపోయిందరా ఛానల్ క్రియేట్ చేసి. అలా చూస్తున్నానే 1 yearలోకి ఎలా వెళ్ళిపోయింది గాయస్. ఇది ట్విస్ట్ ఇది దారుణంగా కామెడీగా ఉంది. ఇది అసలు హైలైట్. అలా చూస్తానే 1 year దాటేసింది. ఉంటాడు, తారు ఉంటారు, అందరూ ఉంటారు. 290 సబ్స్క్రైబర్స్ అంట. 1.4K వీడియోస్ అంట. ఇట్స్ నాట్ అన్ ఆల్ టైమ్ రికార్డ్స్, ఇట్స్ జస్ట్ ట్రాక్ రికార్డ్ గైస్. షాక్ అవ్వమాకండి, అర్థమవుతుందా? న్యూ ఇంట్రో ఆ లెవెల్ కూడా చాలా పెట్టా అసలు. వస్తున్నాయి నచ్చినాయి. 2-3 hours 4 hours 7 hours 2 hours 1 hour 1 hour 1 hour 2 hours వచ్చి ఈ ఛానల్ చూపించలేదుగా. ఓ యూ హ్యావ్ 10 subscribers. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఈ వీడియో కూడా ఈ ఛానల్లోనే అప్లోడ్ అయ్యిద్ది. ఓల్డెస్ట్ 4 months నుంచే 600 వీడియోస్ అప్లోడ్ చేశా. తగ్గేదే అలా తెలుసుగా. చాలా అందరిచ్చి చేస్తే తోరలో ఏం చేయలేం కదా.
ఎన్ని చెప్పినా సరే మళ్ళీ గేమ్ ఆడడం కాదు. అదే అసలు ఫ్రీ ఫైర్ గేమ్ ఉంది. ఇప్పుడే ఒకటి గుర్తు వచ్చింది. ఫ్రీ ఫైర్ గేమ్స్ ఎక్కడ ఉండే, గేమ్స్ ఎక్కడ ఉన్నాయి? గేమింగ్ డేటా క్యాప్చర్ ఉంటాయి చూడ, ఎక్కడ ఉంటాయి? ఏంటి సంథింగ్ ఈ శశి రీసెంట్గా చూడండి ఎన్ని ఉన్నాయో, అసలు ఎన్ని ఉంటాయో అసలు ఇన్ని గేమ్లు ఎన్ని అసలు తిప్పే కొద్ది వస్తూనే ఉంటాయి. గాయస్ నా చైన్ నొప్పి వస్తుంది, కానీ మీ డెడ్ వచ్చింది 12-7 అది తెలిసి అప్పుడు ఫోన్ రీస్టార్ట్ చేసినట్టున్నా. అప్పుడులోనే మనకి ఇల్లు లెవెల్ 7లోకి వెళ్ళింది తెలుసుగా. మరి ఇల్లు లెవెల్ 5కి వచ్చింది. అది ఫ్రీ ఫైర్ 3000 అంట. ఇట్స్ నాట్ అండ్ ట్రాక్ రికార్డ్, సారీ ఇట్స్ జస్ట్ ట్రాక్ రికార్డ్, నాట్ అండ్ ఆల్ టైమ్ రికార్డ్. అది ఎంత లవ్ ఉంది, ఎంత ఆడినా సరే అసలు కొత్త పుణ్యానికి ఆడాల్సి అవుతుంది. సపోర్ట్ ఉండట్లేదు ఏమంటారు. అదే చాలా స్పైడే వస్తాడు ఇప్పుడు కన్ఫామ్గా. 5 కౌంట్ చేస్తా. 1 2 3 4 అండ్ లాస్ట్ నెంబర్ చెప్పేస్తున్నా. ఆఫ్లైన్లో ఉన్నాను, వాట్సాప్ హాయ్ మేడం. సర్లేండి, వీళ్ళు ఆడుకుంటున్నారు. వీళ్ళు వారు ఎప్పుడు స్టార్ట్ అవుద్దాం. ఈ సారీ హ్యాకర్స్ వస్తుంటారు కదా. సారీ డ్రాప్ అయిపోతున్నా. ఐఎమ్ సరెండర్. ఎవరు రాపోయినా పర్రా, మీకోసం సరదా ఒక 1v4 మ్యాచ్ ఆడేసి వస్తా. సోలో స్క్వాడ్ తొందరగా అయిపోతుంది. స్టార్ట్ చేస్తున్నా. చాలా 1v2 ఆడినప్పుడు 1v2 ఏం మార్చేసారు మ్యాచ్ కూడా. రాసి థ్రిల్లింగ్గా ఉంది ఏంటో మరి. ఓడిపోయింది ఏమైందిరా. చూద్దాం ట్యాగ్ చేశాడు. ఇంకో మ్యాచ్ కూడా ఓడిపోయారు. చూడడానికి చాలా బాధాకరంగా ఉంది గైస్. ఏమనుకోమాగం కొద్దిగా ఇంకేమన్నా ట్యాగ్ చేస్తారు. మోషన్ డ్యామేజ్ టుమారో అన్నాడా. నేను ఏం చేస్తున్నాం, ఏం చేయలేదు. అసలు వచ్చింది ఇప్పుడే ఆన్లైన్లో వచ్చింది. మ్యాచ్ కూడా ఆడినట్లు చూసాను. అయితే ఎలక్ట్రానిక్స్ వచ్చి ఫ్రీ ఫైర్ యూసేజ్ కూడా చూపిస్తాను చూడండి గైస్. అలా ఇన్సార్లు ఫోన్ చేశారా. ఎమోషనల్ డ్యామేజ్ అంటే గేమ్ ఇప్పుడే కావాల్సిన వచ్చింది. మీరు కూడా చూసారు కదా వీడియో స్టార్టింగ్లో ఉన్నప్పుడే. వీడియో కూడా ఫోన్ చేస్తున్నాడా. క్లాస్ ఉంటారా గాయస్, మీరు కూడా నాతో పాటు. చెప్పరా. వాట్సాప్ లో
ఒక అదే మా ఫ్రెండ్ వర్షిని ఉంటే తనతో కాల్ మాట్లాడుతున్నా, వాట్సాప్ కాల్. సరే అయితే ఏం చేయను, అందుకే కాల్ కట్ చేసా. ఎక్కడున్నావు? డెన్ దగ్గర ఉన్నా. ఎక్కడ డెన్? అదేగా పానీపూరి దగ్గరేగా. సరే నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నేను బైక్ వేసుకొని నీ దగ్గరకు వస్తున్నా. సరే అయితే. మొగల్రాజపురం సర్కిల్ కాకుండా ముందు జూడియో ముందు నూడిల్ షాప్ ఉంటది, ఒకసారి వెళ్ళాం, గుర్తుందిగా? గుర్తుంది. అక్కడ నూడిల్స్ తీసుకొని వచ్చేద్దాం. సరే ఓకే, కమింగ్ మ్యాన్. when we need you are not there, now you are telling me. చూడండి కావాలి వస్తే అక్కడ స్క్రీన్ చేసి ఎప్పుడు ఉంటుంది కదా, 11 minutes అన్న, అది కూడా ఇప్పుడు ఆడినట్టు. సరే దానిలో 16 minutes రికార్డింగే ఉంది కదా. వాకే ఆఫ్టర్ వీ విల్ ప్లే. ఛార్జింగ్ కూడా ఫుల్గా ఉంది, తగ్గేది అసలు. పుష్ప కూడా వచ్చింది. పుష్ప అంటే ఏం లేదు, ఏదో అనుకోమాకండి, అదేనా? నాకేం లేదు, మీకు ఏమంటే మీ దగ్గర అట్టు పెట్టుకోండి. బ్యాగ్ సరేనా? ఆల్రౌండర్ బ్యాగ్ వచ్చింది సీరియస్ అండి. యాక్యురసీ, రీలోడ్ స్పీడ్, మూమెంట్ స్పీడ్ మైనస్ ఉండ. 6cc అయితే ఆడతారా అంట. ఓకే, ఫ్రమ్ అవర్ సైడ్ వరల్డ్ players are there now? Where are army? I will ask them. Our army is no password. అది పాస్వర్డ్ చేస్తే అప్పుడు మన ఆర్మీ దిగిపోతుంది. యూ వోంట్ ప్లే? It's all in the mind. It's okay. అన్నా తెల్లదన్నా. Shit guys, who wants to match? గేమ్ ఆపరా, తర్వాత ఆడుతుందండి. గేమ్ కాదు, చాటింగ్ రా. నీకేం తెలుసురా చాటింగ్ కష్టాలు? పొద్దు నుంచి బయటికి రాలేదంటరా. కాలేజ్ డ్యూటీకి వెళ్ళా కదా. ఫోన్ ఇంట్లో పెట్టావేంటి? డ్యూటీలోనే తినేస్తాగా. బాయ్ గాయస్, గుడ్ నైట్.
మార్నింగ్ 6:30 నుంచి రాత్రి 10 వరకు. బ్రేక్ షిఫ్ట్ అయితే, నార్మల్ షిఫ్ట్ అయితే మార్నింగ్ 6:30 నుంచి పని అయ్యేంత వరకు, లేదా 8 o'clock నుంచి పని అయ్యేంత వరకు. నీ కాలేజా? కాదు, డ్యూటీ రా. మార్నింగ్ 6:30 నుంచి రా. కాలేజ్ ఉంటే కాలేజ్ ఉండి నాకు డ్యూటీ, కాలేజ్ ఉండి హాలిడే కాకపోతే నాకు కాలేజ్ ఉండి డ్యూటీ ఉంటే 9:20 నుంచి 3:20 వరకు. ఓకే, నువ్వు దాని డ్యూటీ ఎలా చేస్తావు మళ్ళా? మార్నింగ్ 6:30కి వెళ్తా, 9-10 వరకు ఉంటా ఎక్కడ డ్యూటీలో. ఓకే. ఆ బ్రేక్ తీసుకుంటా, మళ్ళీ 3:30 వస్తా. 3:30కి వెళ్తాను కరెక్ట్గా. నీ కాలేజ్ వెళ్ళేది 3:30 కదరా? 3:20కి 10 minutes లేకపోతా. ఎక్కడ నీ కాలేజ్? లైలా కాలేజ్ కదా. లయాలేనా? నేను ఎక్కడ ఉన్నా అయ్యా, ఇప్పుడు నేను ఏ కాలేజ్ తెలవదురా నీకు? సరిపోయింది అయ్యా. అక్కడెక్కడో చెప్పావు కదరా కాలేజ్. కేబీ అన్నా, అందరం వెళ్ళలేదు, సీట్ రాలేదని. రోడ్ దాటి వెళ్ళిపోవడమే కదరా? టైం సెట్ అవుతుంది. ఇంక మళ్ళీ 3:30 నుంచి 10 వరకు, లేదా పని అయ్యేంత వరకు ఉండాలి. మీ ఇంట్లో చెప్పావా? మా ఇంట్లో ఎందుకు తెలియదు? మా ఇంట్లో తనవన్నట్టు ఉందా? ఒక రోజు 2 రోజులు అంటే మేనేజ్ చేయొచ్చు. అది కూడా కరెక్టే కదా.